కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకుని తీలేసి, ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, నేను దీన్ని సీజీలో ఒక ఇదిగా చేద్దామని ఏమాత్రం ఏం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా వెన్ను తట్టి ఉన్న మనిషి ఎవరు? నాకున్న వెన్ను దన్ను అంతా తెలుగు చిత్ర పరిశ్రమ. ఏమైనా తేడా కొట్టుంటే ఈరోజు గుణశేఖర్ గారి పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉంటాం. నేను నిర్మాతగా తీయడానికి నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నాతో తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు, కానీ నా ఆలోచనలు కానీ నాలో ఉన్న నా క్రియేటివిటీని కానీ దానికి సంఖ్యలు అయితే ఉండవండి. దాన్ని అయితే ఎవరు ఆపలేరు. క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు తీస్తాం సార్? తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం, అంతే కదా. ఒక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో. ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఈ ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే మరి మీకు బయట నుంచి మరి ఎంత కష్టంగా కనిపించిందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు నేను వెళ్తున్న ప్రయాణం అయితే నాకేం అంత కష్టంగా అనిపించలేదు సార్. ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదేంటి పెద్దదే ఉంటుంది. నా దగ్గర పని చేయడం అంత ఈజీ కాదండి.